జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 2 లక్షల కోట్ల పైగా ప్రతి ఏడాది ఉచిత పథకాలకు ఆయన ఇస్తూ ఏదైతే ప్రజలు నాకు ఓటేస్తారు అంటూ ధీమాగా ఉన్నారు. అదే విధంగా ఆయన అక్కడ ఓడిపోయినట్లే ఇక్కడ కూడా కేజ్రీవాల్ ఓడిపోయారనే చెప్పొచ్చు. ఓటర్లు మనకు ఓటేస్తారంటూ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకొని దాన్ని ఒక చాలా ఇదిగా తీసుకోవటం అనేది ప్రజల్ని మనం దానివల్ల కూడా ఈ ఓటమి లభించిందనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాం 2 లక్షల కోట్ల పైగా ప్రతి ఏడాది ఉచిత పథకాలకు ఆయన ఇస్తూ ఏదైతే ప్రజలు నాకు ఓటేస్తారు అంటూ ధీమాగా ఉన్నారు. అదే విధంగా ఆయన అక్కడ ఓడిపోయినట్లే ఇక్కడ కూడా కేజ్రీవాల్ ఓడిపోయారనే చెప్పొచ్చు. మొత్తానికి 47 స్థానాల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. కేవలం 23 స్థానాలకే ఆప్ పరిమితమైందనే చెప్పొచ్చు. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఇప్పుడు మారుతూ ఉంది. మొదట 5% ఉంది, ఇప్పుడు 6% వరకు కూడా ఈ రెండు పార్టీల మధ్య 6% ఓటింగ్ రాబోతుంది. 42 నుంచి 43 వరకు కూడా పోయే అవకాశం ఉంది. 49% బీజేపీ, 44% ఆప్, అదేవిధంగా కాంగ్రెస్ 5.82%గా ఇప్పుడు నమోదవుతోంది. సో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఈ రెండు పార్టీల మధ్య మారుతూ ఉంది. సో బీజేపీ విజయానికి అనేక కారణాలున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు చివరిలో ట్రంప్ కార్డుగా బీజేపీ విజయానికి ట్రంప్ కార్డు అయినటువంటి బడ్జెట్ లో మధ్యవర్తి అదేవిధంగా వేతన జీవులకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఏదైతే ఉందో అది ట్రంప్ కార్డుగా పనిచేసిందనే చెప్పొచ్చు. ఇక్కడ ఢిల్లీలో మధ్యవర్గంకు సంబంధించి మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా వేతన జీవులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చాలా కీలకంగా ఈసారి పనిచేశారు. వాళ్ళ ఓట్ బ్యాంకే ఈసారి కీలకంగా మారింది బీజేపీ విజయంలో అన్నది కూడా చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా నెగిటివ్ ఓట్ కేజ్రీవాల్ కి వ్యతిరేకమైనటువంటి ఓట్ బ్యాంకే ఇది ఆప్కి ఓటమికి దారితీసింది అనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక కేజ్రీవాల్ మనకొద్దు